నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవలలోని 17వ భాగాన్ని విందామా? వేకువజామున ఆ ఇంటి ముందు మంగళ వాయిద్యాలు మారుమ్రోగినాయి. ఈడు జోడుగా ఉన్న ఆ వధూవరులను చూసి మెచ్చుకోలుగా తలలు పంకిస్తున్నట్లుగా చెట్లాకులు కదిలాయి. ఆ ఇద్దరి భావి జీవితం సుఖప్రదంగా గడపాలని ఆశీస్సులు అందిస్తున్నట్లుగా చిరునవ్వులతో నక్షత్రాలు తళుకులీనాయి. మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడు వివాహ తంతు పూర్తయిన తర్వాత తేజాని స్వర్ణని యువతలకి తీసుకొచ్చి అరుంధతి నక్షత్రం చూడమని ఆదేశించాడు. స్వర్ణ ఆకాశం వైపు బదులు తేజ వైపే చూస్తోంది. కాటుక దిద్దటంతో మరింత అందంగా ఉన్న ఆ సోగ కళ్ళు కోటి స్వప్నాలకు నిలయాల్లా ఉన్నాయి. తేజ కూడా స్వర్ణ వైపే చూస్తున్నాడు. మగసిరి నిండిన ఆ చూపుల్లో ఇంకా ఇదంతా కళా నిజమా అనే నమ్మశక్యం కాని ద్వైదీభావం తారట్లాడుతోంది. పెళ్లి కూతురిగా అతనికి దగ్గరగా భుజానికి తాకి తాకనట్టుగా నిలబడిన స్వర్ణను చూస్తుంటే అతనికి ఆనందంతో పాటు సంకోచం కూడా కలుగుతోంది. అదేమిటయ్యా, నేను అరుంధతి నక్షత్రం చూడమంటే మీరు మీ ముఖాలు చూసుకుంటారేమిటి? గడగడా మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడు మంత్రోచ్చారణ ఆపి హెచ్చరికగా అనటంతో అక్కడున్న అందరూ పక్కున నవ్వారు. విభిన్న పరిస్థితుల్లో విభిన్న వ్యక్తిత్వాలతో పెరిగిన ఆ ఇద్దరి జీవితాల కలయికకి ఈ దినం శుభోదయం చెబుతున్నట్టుగా తూర్పున తెలతెలవారుతోంది. తేజ దానివైపే చూస్తున్నాడు. స్వర్ణ అతని చిటికెన వేలు పట్టుకుంది. అక్కడున్న అందరూ లోపలికి వెళ్ళిపోవడంతో వాళ్ళకి ఏకాంతం మిగిలింది. ఏమనిపిస్తోంది మీకు? స్వర్ణ మెల్లిగా అడిగింది. తాతయ్య ఆశీస్సు గుర్తుకొస్తోంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పిల్లా పాపలతో నూరేళ్లు నిండుగా శాంతిగా సుఖంగా ఈ జీవితం గడపాలని ఆశీర్వదించాడు. ఆయన ఆశీస్సుని నిజం చేయమని ఈ పంచభూతాల్ని ప్రార్థిస్తున్నాను. నేను కూడా అదే వేడుకుంటున్నాను. స్వర్ణ చేతులు జోడించింది. స్వర్ణ, నాకు వాగ్దానం ఇవ్వు. ఏమని? నాతో ఎప్పుడూ ఎలాంటి భేదాభిప్రాయం పెట్టుకోనని. నేను పెట్టుకోను. ఈ పంచభూతాల సాక్షిగా ఈ పవిత్ర మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వండి. ఏమిటది చెప్పు. ఎప్పుడైనా నేనేదైనా అడిగితే కాదనకూడదు అని. అలాగే, నేనెప్పుడూ కాదనను. ఒకవేళ ఏ తొందరలోనైనా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేక కాదంటే నువ్వు చికాకు పడకు. అలుకతో మూతి బిగించకు. కోపం తెచ్చుకుని దూరం కావద్దు. నాకు నచ్చజెప్పి ఒప్పించుకో. అలాగే, బాగున్నాయి మన పెళ్లి ప్రమాణాలు. స్వర్ణ నవ్వింది. అబ్బాయి గారు, కాఫీ రెడీ. ఏసోబు 2 గ్లాసులతో కాఫీ తెచ్చాడు. స్వర్ణ వాటిని అందుకుని ఒకటి తేజాకు అందించింది. తేజ స్వర్ణ వైపే చూస్తున్నాడు. అంది తీసుకోమన్నట్టుగా. తేజ తను తీసుకున్న కాఫీ గ్లాసు స్వర్ణ నోటికి అందించాడు. నా కాఫీ నాకుందిగా, చిలిపిగా అంది. తెలుసు, నా కాఫీకి ఈరోజు కొత్త రుచి కావాలి, అందుకని. స్వర్ణ కొద్దిగా తాగి అతనికి ఇచ్చేసింది. ఇంతలో కాత్యాయని అక్కడికి వచ్చింది. ఏసోబు కాఫీలు తెచ్చాడా? అబ్బాయి గారికి అమ్మాయి గారికి నేనే ఇస్తాను అంటూ వాడు ఒకటే గొడవ. ఇదిగో స్వర్ణ, ఇక మా వాడి బాధ్యత నీదే. నీ భర్తకి ఏం కావాలో నువ్వే చూసుకో. తనకి కావాల్సినవి నన్ను అడగకుండా ఉంటే చాలత్తయ్యా. బొత్తిగా ఏ పని బాట తెలియని పిల్లని చేసావు నువ్వు. తేజ చిరునవ్వు దాచుకుంటూ అన్నాడు. స్వర్ణ రోషంగా చూసింది. పిన్నిగారు, ఒక్క నెల మీ దగ్గరున్నానంటే మీకు ఈ అపవాదు తప్పించగలిగేటంతటి పని నేర్చేసుకుంటాను నేను. కాత్యాయని స్వర్ణ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంది. ఎందుకమ్మా నువ్వు పనిచేయటం? నీ భర్త మరీ అంత లేనివాడేమీ కాదుగా. పనికేం భాగ్యం, అందరం చేస్తాం. నువ్వు మాలాంటి దానివి కాదు. దేవుడు నీకో వరం ఇచ్చాడు. దానివల్ల ఎంతమందినో సంతోషపరచగలిగే అదృష్టం నీకు లభించింది. నువ్వు నాట్యం మానవద్దు. ఇంకా ఇంకా మంచి ప్రోగ్రాంలు ఇచ్చి మా అందరికీ పేరు తేవాలి. స్వర్ణ తల తిప్పింది. వద్దు పిన్నిగారు, ఆ ప్రోగ్రామ్స్, ఆ పేరు ప్రతిష్టలు, ఆ హడావిడి, వాటిలో ఆకర్షణ నాకు తగ్గింది. నేనిక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వను, మానేస్తాను. స్వర్ణ కాత్యాయనికి సమాధానం ఇచ్చినా చూపులు తేజ మీదనే నిలిచినాయి. ఏరా, నువ్వు ముందే ఏదైనా షరతు పెట్టావేమిటి? కాత్యాయని తేజాన్ని నిలదీసింది. ఇది మరీ బాగుంది. నాదేం లేదు. డ్యాన్స్ మానేయమని కానీ చేయమని కానీ నా బలవంతం ఏమీ లేదు. తనిష్టం. నా ఇష్టం మీకు చెబుతున్నాను పిన్నిగారు. వీలైతే ఆయన నాకు మనస్ఫూర్తిగా సహకరిస్తే ఒక స్కూల్ పెట్టుకుంటాను. నాకు వచ్చిన విద్య వృధా కాకుండా ఎవరికైనా దారపోస్తాను. ఆ సంతృప్తి నాకు చాలు. నీ ఉద్దేశం చాలా బాగుందమ్మా, నాకు నచ్చింది అంది కాత్యాయని. నేనిప్పుడే తనకు వాగ్దానం ఇచ్చానత్తయ్య. తన ఇష్టాన్ని నేనెప్పుడూ వ్యతిరేకించను. నా శాయశక్తులా సహకరిస్తాను కూడా. ఇంతలో ఏసోబు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తూనే స్వర్ణ చేయి పట్టుకులాగుతూ, అమ్మాయి గారు, మీకోసం డ్రైవర్ వచ్చాడు. అర్జెంటుగా మీతో మాట్లాడాలిట. చప్పున రండి అన్నాడు. డ్రైవరా? ఏ డ్రైవరు? అంది స్వర్ణ. అతనేనండి, అప్పుడోసారి రాలేదు దాసు అని.
ఏసోబు ఉత్సాహంగా తేజ వైపు తిరిగాడు. అబ్బాయి గారు, ఒకసారి తాతగారికి ఉత్తరం తీసుకురాలేదు? మిమ్మల్ని నేను కొండవాగు దగ్గర నుంచి పిలుచుకొచ్చానే ఆ డ్రైవరు. స్వర్ణ కంగారుగా చూసింది. తేజ ముఖం వివర్ణమైంది. ఎవర్రా అతను, ఇక్కడికి పిలుచుకురా అంది కాత్యాయిని. ఏసోబు వచ్చినంత వేగంగా మళ్ళీ బయటకు పరిగెత్తాడు. అమ్మా కాత్యాయిని, ఇక్కడున్నావా? వంట బ్రాహ్మణుడు నిన్ను పిలుస్తున్నాడమ్మా అంటూ తాతగారు అక్కడికొచ్చారు. వస్తున్నా నాన్న. ఎవరో డ్రైవర్ వచ్చాడట. ఎవరమ్మా? అడుగో ఏసోబు తీసుకొస్తున్నాడు. దాసు సంకోచంగా చూస్తూ అక్కడికి ఏసోబు వెంట వచ్చాడు. దాసు బట్టలు మాసున్నాయి. అతన్ని చూస్తే ఏదో అవస్థలో గడిపినట్టుగా ఉన్నాడు. అతను తాతగారిని చూడగానే వినయంగా నమస్కరించాడు. తేజను చూడగానే భయంగా వెనక్కి తగ్గాడు. దాసును చూడగానే తేజ అక్కడి నుంచి కాస్త ఎడంగా వెళ్ళి నిలబడ్డాడు. స్వర్ణ ముందుకొచ్చింది. దాసు, ఏమిటి అంది. స్వర్ణ నుదుట కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, మెడలో పసుపుతాడు, కాళ్ళకి పారాణి చూసి దాసు నీళ్లు నములుతున్నట్లుగా తటపటాయించాడు. చెప్పు దాసు, ఏమిటి? స్వర్ణ రెట్టించింది. అమ్మా, నేను రాకూడని సమయంలో వచ్చినట్లున్నాను. ఆంటీ గారికి ఒంట్లో ఏమీ బాగోలేదమ్మా. మీకోసం కలవరిస్తున్నారావిడ. స్వర్ణ చొప్పున ఒక అడుగు ముందుకు వేసి ఎంతో ఆదుర్దాగా అడిగింది. ఆంటీయా? ఎక్కడుంది దాసు? బెజవాడలో నాకు తెలిసిన ఒక డాక్టరమ్మ హాస్పిటల్లో ఉందమ్మా. మీరు ఒక్కసారి రాగలిగితే బాగుంటుందమ్మా. ఆవిడ స్థితి చాలా ప్రమాదంగా ఉందని డాక్టరమ్మ చెప్పింది. స్వర్ణ కాత్యాయని వైపు చూసింది. కాత్యాయని నిబ్బరం తెచ్చుకుంటూ, దాసు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. ఇప్పుడేగా వచ్చావు. కాఫీ తీసుకో. ఏసోబు, అతన్ని దొడ్లోకి తీసుకువెళ్ళు అంది. దాసు ఏసోబు వెంట వెళ్ళిపోయాడు. పిన్నిగారు, నన్నేం చేయమంటారు అంది స్వర్ణ. ఇది మీ విషయం తల్లి. మీ భార్యాభర్తలిద్దరూ ఆలోచించుకోవాలి. అంతేగా నాన్న? తండ్రితో అంది. ఆయన తల పంకించాడు. నీవు వెళ్ళటమే కాదు స్వర్ణ, నీ వెంట నీ భర్తను కూడా తీసుకుని వెళ్ళడం ఉత్తమం. తాతయ్య, తేజ గొంతులో అణిచిపెట్టుకున్న ఆవేశం పెళ్ళుబికింది. తేజ, జీవితం చాలా చిన్నదిరా. ఆవేశాలకి కావేశాలకు పట్టు విడుపు ఉండాలి. క్షమించగలగడం నేర్చుకోవాలి. ఇంతకంటే నేను నీకు ఇంకేం చెప్పలేను. అవునరా తేజ, మనం ఎవరి పట్ల కోపం తాపం ఉంచుకోవద్దు. నాకు అసలు ఆవిడ అడ్రస్ తెలుసుంటే పెళ్లికి రమ్మనమని ఉత్తరం వ్రాసి ఉండేదాన్ని. అత్తయ్య, నువ్వు కూడా మతిపోయినట్లు మాట్లాడకు. మతిపోలేదురా. నా ధర్మం ఏమిటో గుర్తొస్తోంది. తేజ, ఆవిడ చాలా సుస్థిగా ఉందని ఆ డ్రైవర్ చెప్తున్నాడు. ఒకసారి నిన్ను చూడాలని తప్పిస్తున్నట్లుగా ఆవిడ వ్రాసిన ఉత్తరం నువ్వు చింపివేసి ఆ డ్రైవర్ను ఇదివరకు తిప్పి పంపించినట్టుగా నాన్న నాకు చెప్పారు. నేను క్రిందటి జన్మలో ఏం పాపం చేశానో నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు నాకు లేకపోయారు. అత్తయ్య, ఆవేశపడకురా. నిన్ను చూడాలని ఆవిడ తప్పిస్తుంటే నువ్వు వెళ్ళకపోతే ఆ ఉసురు నాకు మళ్ళీ జన్మకు శాపమవుతుందేమో అని అనిపిస్తోంది. నువ్వు బుద్ధి తెలిసిన వాడివి. నీ ఇష్టం, బాగా ఆలోచించుకో. స్వర్ణ, రామ్మ, ఆ డ్రైవర్కి ఏం కావాలో నువ్వే కనుక్కో. స్వర్ణ ఆవిడ వెంట బయటకు వచ్చింది. దాసు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. ఏసోబు అప్పటికే అతని ముందు ఉప్మా పెట్టి మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. స్వర్ణ దాసు ఎదురుగా అక్కడున్న కుర్చీలో కూర్చుంది. నేను ఇక్కడున్నట్టు నీకెలా తెలిసింది దాసు? మీకోసం ఆ ప్రోగ్రాం అయిన రాత్రి నుంచి వెతుకుతున్నానమ్మా. అప్పుడే అక్కడే కలుద్దామంటే అక్కడ కిషోర్ ఉన్నాడు. ఆయన్ను చూస్తే భయం వేసింది. ఆంటీని ఆ నర్సు దగ్గర నుంచి రహస్యంగా తప్పించినప్పటి నుంచి నేను ఆయన కంటపడకుండా తప్పించుకుంటున్నాను. ఆంటీని తప్పించావా? అవునమ్మా. కిషోర్ గారు ఆంటీని రహస్యంగా చేవెళ్ల దగ్గరున్న ఒక ఊర్లో దాచారు. అప్పుడు నీ దగ్గర నుండి రికమెండేషన్ తీసుకువెళ్ళాను, గుర్తుందా? అక్కడ నాకు ఉద్యోగం వచ్చింది. దాసు తను నర్సును చూసి వెంటపడి వెతికి పట్టుకుని రాజ్యలక్ష్మిని తప్పించి రహస్యంగా బెజవాడ తీసుకొచ్చి తనకు తెలిసిన డాక్టర్మ దగ్గర చేర్చిన వైనం చెప్పాడు. స్వర్ణ బుగ్గన చేయానించుకుని ఆశ్చర్యంగా వింటోంది. నాకు తెలియదు దాసు. తెలుసుంటే నేనే ప్రోగ్రాం అయిన రాత్రే సరాసరి ఆంటీ దగ్గరకు వచ్చుండేదాన్ని. మిమ్మల్ని కలవాలంటే నాకు కూడా భయం వేసిందమ్మా. మీ వెంటే కిషోర్ ఉన్నాడయ్యే. ఆంటీకి కాస్త నయమైన తర్వాత మీ దగ్గరకు వద్దామని అనుకున్నాను. అది కూడా జరగలేదు. ఆమె పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. ఏదో తినకూడని మందులు తిన్నదట. అది స్లో పాయిజన్ అని డాక్టరమ్మ చెప్పింది. ఆవిడ్ని కదిపే స్థితి లేదు. అందుకని ఇక తెగించి మీకోసం ఆ ఊరు వెళ్ళాను. అక్కడెవ్వరూ లేరు. తేజ గారు ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఆయనకేమైనా తెలుస్తుందేమోనని వచ్చాను. మీరే ఇక్కడ కనిపిస్తారని, మీ పెళ్ళని నేను అనుకోలేదు. స్వర్ణ తలదించుకుంది. అబ్బాయి గారికి ఆవిడంటే ఇష్టం లేదు. ఆయనకి ఎలాగైనా మీరు నచ్చజెప్పి ఒక్కసారి రండమ్మా. ఆవిడ కలవరిస్తున్నారు. నేను మీకోసం వెతుకుతున్నానంటే వెళ్ళు దాసు. నువ్వు తిరిగి వచ్చే వరకు నేను చచ్చిపోను. స్వర్ణ ఎక్కడున్నా తీసుకురా అన్నారు. చెబుతుండగానే దాసు కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి.
కళ్ళు తుడుచుకుంటూ, కిషోర్తో ఆవిడ ఎంత నరకం పడింది మీకెవ్వరికీ తెలియదమ్మా. ఈ నర్సును కూడగట్టుకుని ఆవిడ జీవితం చిత్రహింస పెట్టాడు. నేను ఇక్కడికి వచ్చానే గాని కిషోర్ ఎక్కడొచ్చి ఆంటీ జాడ తెలుసుకుంటాడోనని భయంగానే ఉంది. అందుకే మారుమూలనున్న నర్సింగ్ హోంలో చేర్పించాను. కిషోర్కి నేను ఇప్పుడు కనిపించానంటే నా పీక నులిమేస్తాడు. నా ప్రాణం మీద ఆశ వదులుకునే నేను ఆవిడ్ని ఆదుకున్నాను. స్వర్ణ నిట్టూర్చింది. నువ్వు నిదానంగా తిందాసు, నేనిప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి తేజ ఉన్న గదిలోకి వెళ్ళింది. అతను అక్కడున్న టేబుల్ దగ్గరున్న కుర్చీలో గుప్పటికి నుదురానించి కళ్ళు మూసుకుని కూర్చునున్నాడు. స్వర్ణ అతని దగ్గరకు వచ్చి నిలబడింది. అతను తలెత్తలేదు. స్వర్ణ అతని తల మీద చేయి వేసింది. ఆవిడంటే ఇష్టం లేనప్పుడు ఎందుకీ బాధ అంది. అతను మాట్లాడలేదు. మీ నీడను చూసి మీరు భయపడుతున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో మిమ్మల్ని బాధించిన ఒంటరితనం పొలంలో దిష్టిబొమ్మలా మిమ్మల్ని ఇంకా భయపెడుతోంది. మీరు మీ అమ్మగారిని ఒక్కసారి చూస్తే, ఆమెతో మాట్లాడేస్తే ఇదేం ఉండదు. అతను విసురుగా తన తల మీద ఆని ఉన్న స్వర్ణ చేతిని లాగేశాడు. మీరు నాతో రండి. నేను రాను, నువ్వెళ్ళు. పెళ్ళై కనీసం 3 గంటలైనా కాలేదు. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళడమా? ఆవిడ కబురు చేసింది నీకోసమేగా. కానీ నేను వెళితే ఆవిడ అడిగేది మీ గురించే. మీరు ఆవిడ కొడుకుగా రావద్దు, నా భర్తగా రండి. మీకు మీ అత్తయ్య అంటే ఎంత ప్రాణమో నాకు ఆంటీ అంటే అంత ప్రేమ అని తెలుసుకోండి. అతను కుర్చీలోంచి లేచాడు. స్వర్ణ అతని చేతి మీద చెయ్యి ఆనించింది. ఒక్కసారి గుర్తు చేసుకోండి, నేను ఏదడిగినా కాదనని మాటిచ్చారు. నోరు ముయ్యి. ఆ మాట అన్నాను కదా అని నీ కొంగు పుచ్చుకుని బొమ్మలా తిరుగుతానని అనుకోకు. ఆహా, అక్షరాల తెలుగు యువకుడిలా మాట్లాడారు. పెళ్ళయి పట్టుమని ఒక్క పూట కూడా గడవలేదు. నేను అడిగింది కాదనటమే కాకుండా నన్ను నోరు మూసుకోమంటున్నారు. స్వర్ణ నవ్వుతూ అంది. నీకు నవ్వులాటగానే ఉంది. నేను కోపంగా ఉన్నప్పుడు దూకుడుగా మాట్లాడతాను. నాతో ఇప్పుడేం తర్కించకు. ఈ విషయంలో ఇక ఎక్కువ మాటలొద్దు. నువ్వు వెళ్ళదలుచుకుంటే వెళ్ళు. మీరు లేకుండా నేను వెళ్ళను. సరే మానేస్తాను. మీకు ఇష్టం లేని పని ఏదీ చెయ్యనని ఇప్పుడే మీకు మాటిచ్చాను. ఆ మాటకు నేను కట్టుబడతాను. కానీ ఆంటీ అంత నిస్సహాయంగా, ఒంటరిగా, అనారోగ్యంతో చావు బ్రతుకుల్లో దిక్కు మొక్కు లేనట్టుగా ఉంది. నా కోసం కబురు పంపితే నేను వెళ్ళలేకపోయాననే బాధ జీవితాంతం నాకుంటుంది. తేజ స్వర్ణ వైపు తిరిగి చూశాడు. ఆ కళ్ళల్లో బిగబట్టుకున్న కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతనికి ఆ క్షణంలో జీవితంలో ఎన్నడూ ఊహించనటువంటి పరీక్షా సమయం ఎదురైనట్టుగా ఉంది. అతను ఏదైనా చెబుతాడేమోనని ఎదురు చూసింది. అతనేం మాట్లాడలేదు. గుమ్మం దగ్గరకు వెళ్ళింది. ఏ శోభు పిలిచింది. ఏమిటమ్మా? పరిగెత్తుకొచ్చాడు. ఆ డ్రైవర్తో నేను రావడం లేదని వెళ్ళిపోమ్మన్నానని చెప్పు. అలాగేనమ్మా. ఏసోబు మళ్ళీ పరిగెత్తాడు. స్వర్ణ కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడింది. 2 నిమిషాలు గడిచినాయి. స్వర్ణ భుజం మీద చేయి పడింది. ఆ గుచ్చి పట్టుకున్న తీరు, ఆ స్పర్శ తేజాదేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అతను స్వర్ణ భుజాలు పట్టి మెల్లగా తన వైపు తిప్పుకున్నాడు. స్వర్ణ కళ్ళ నిండా నీళ్లు నిండినాయి. కళ్ళ నీళ్లతో చిన్నబోయిన స్వర్ణ ముఖం చూడగానే అతని దవడ ఎముక కదలాడింది. స్వర్ణ, పెళ్ళయి నీ కాళ్లపారాని ఇంకా ఆరలేదు. అప్పుడే నీ కళ్ళ నిండా నీళ్లు. మన మధ్య అభిప్రాయ భేదం. భేష్, చాలా బాగుంది. ఇదే కదూ మనం 100 ఏళ్లు నిండుగా శాంతిగా బ్రతకాలని ఆశపడింది. క్షమించండి, ఇంకెప్పుడు కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకోను. స్వర్ణ తుడుచుకుందే గాని కన్నీళ్లు ఉప్పెనలా ఉబికి వచ్చినాయి. మీకిష్టం లేని పని నేనేది చేయను. కానీ ఆంటీ చావు బ్రతుకుల్లో ఉందంటే. స్వర్ణ ఏడుపు అణుచుకున్నట్టుగా పెదవి బిగబట్టింది. అంతేకాదు, నా వల్ల కూడా ఏదైనా పొరపాటు జరిగితే ఇలాగే నా ముఖం కూడా మీరు చూడరేమో అనిపిస్తోంది. ఛీ! అతను చప్పున స్వర్ణ నోరు మూసేశాడు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు అనకు, తెలిసిందా? స్వర్ణ తలని గుండెలకి అదుముకుంటూ అన్నాడు. నేను మిమ్మల్ని ఇంకెప్పుడు ఏమీ అడగనండి. నాకు ఆంటీని చూడాలని ఉంది. మీ ఇష్టం, ఏడుస్తూనే చెప్పేసింది. తేజ స్వర్ణ తల నిమిరాడు. భార్య భుజాల చుట్టూ చేయి వేసి అతను దూరంగా కిటికీలో నుంచి డ్రైవర్తో మాట్లాడుతున్న ఏసోబుని ఏసోబు అని పిలిచాడు. వాడు తిరిగి చూసి లోపలికి తూనీగలా దూసుకొచ్చాడు. దాసు ఉస్సురన్నట్టుగా కారులో తల మీద చేయి పెట్టుకుని కూర్చున్నాడు. ఏసోబు పరిగెత్తుకొచ్చి, అమ్మాయి గారు రారంట, నిన్ను వెళ్ళిపోమన్నారు అని చెప్పగానే అతనికి నడుం విరిగినట్లు అనిపించింది. అతనికి రాజ్యలక్ష్మిని ఆ నర్సు చేతిలో నుంచి తప్పించడానికి పడిన కష్టాలన్నీ గుర్తుకొచ్చినాయి. అతను నిట్టూర్చాడు. నేనేం చెయ్యను? మానవ ప్రయత్నంగా నాకు చేతనైనంత చేశాను. ఆవిడకు ఆ అదృష్టం లేదు. దిక్కు మొక్కు లేకుండా చచ్చిపోవాలని ఆ భగవంతుడు వ్రాసి పెట్టాడేమో.
దాసు నిట్టూర్చి కారు స్టార్ట్ చేయబోతుండగా ఏసోబు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. ఇదిగో డ్రైవరు, ఆగు, అమ్మాయి గారు వస్తున్నారట అన్నాడు. ఇంజిన్ స్టార్ట్ చేసి కారు బయలుదేరదీయబోతున్న దాసు కారు ఆపాడు. ఆహా, ఏమయ్యా నీ లీలలు! ఒక్క క్షణంలో అంత దురదృష్టం అనిపించి మరో క్షణంలో ఎంత అదృష్టం అనిపిస్తావు. భగవంతుణ్ణి మనసులోనే ప్రశంసిస్తూ అనుకున్నాడు. పావుగంట తర్వాత స్వర్ణ, తేజ వచ్చారు. ఆ ఇద్దరిని సాగనంపటానికి తాతగారు, కాత్యాయిని కారు దగ్గరకు వచ్చారు. తాతగారు తేజ చేతి మీద తడుతూ, తేజ, నీ పెళ్ళి కాదురా, ఇంకో మంచి పని చేసి నన్ను ఇంకా ఆనందపరిచావు, వెళ్ళిరా అన్నారు. స్వర్ణ, వీలైతే ఆవిడ్ని మీతో తీసుకుని రండి అంది కాత్యాయిని. స్వర్ణ తల ఊపలేదు, తేజ వైపు చూసింది. ఆ క్షణంలో తేజ ముఖం ఇదివరలో స్వర్ణ ఎప్పుడూ చూడనంత సీరియస్గా కనిపించింది. ట్యాక్సీ కదిలింది. స్వర్ణ మెల్లిగా తేజ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. రాజ్యలక్ష్మి మంచం మీద అపస్మారక స్థితిలో పడుకునుంది. ఆమె శరీరం వడలిపోయిన పువ్వులా ఉంది. లేడీ డాక్టర్ వచ్చి ఆవిడ్ని పరీక్ష చేసి నర్సుని పిలిచి ఇంజెక్షన్ తెప్పించి చేసింది. రాజ్యలక్ష్మి కళ్ళు కొద్దిగా తెరిపిన పడ్డాయి. డ్రైవర్ వచ్చాడా డాక్టర్? దీనస్వరంతో అడిగింది. ఇంకా రాలేదమ్మా, మీకెలా ఉంది ఇప్పుడు? విపరీతమైన నిద్ర వస్తున్నట్లుగా కళ్ళు మూసుకుపోతున్నాయి. డాక్టర్ ఆవిడ నాడి చూసి బలహీనంగా ఉన్న ఆ చేతిని మళ్ళీ పక్క మీద ఆనించింది. అతను వచ్చే వరకు నేను బ్రతుకుతానంటారా డాక్టర్? మీకేం భయం లేదు, విశ్రాంతి తీసుకోండి అంటూ డాక్టర్ లేచింది. డాక్టర్ ఆ మాట అన్నదే గాని ఆవిడ ముఖం ఆందోళనగా ఉంది. ఆ డ్రైవర్ ఇంకా రాలేదు. ఈవిడ స్థితి గంట గంటకి దిగజారిపోతోంది. రక్తాన్ని తెప్పించి ఎక్కిస్తే ఆవిడ పరిస్థితి కాస్త మెరుగవచ్చు. కానీ ఆ మాట ఎవరికి చెప్పాలి? ఆమెనిక్కడ చేర్పించిన డ్రైవర్ ఇదిగో వస్తానని వెళ్ళి అంతు లేకుండా పోయాడు. ఈవిడ కాస్త ఇక్కడ పోతే ఏం చేయడం? ఆవిడ పోయిన తర్వాత కంటే పోలీసులకు ముందే రిపోర్ట్ చేయడం మంచిదేమో. ఆవిడ గది దాటి బయటకొచ్చి తన రూమ్కి వెళ్తుండగా దాసు ఎదురొచ్చాడు. అతన్ని చూడగానే ఆవిడ కోపంగా అనేసింది, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను ఇప్పుడే పోలీసులకు రిపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఆవిడ పరిస్థితి ఏం బాగాలేదు. ఇక లాభం లేదు, ఆవిడ్ని ఇంటికి తీసుకుని వెళ్ళు అంది. ఇదిగో ఈ అమ్మాయి గారి కోసం వెళ్ళానమ్మా, ఆవిడ కలవరిస్తోందన్నారే ఈమె, దాసు వినయంగా చెప్పాడు. స్వర్ణ డాక్టర్కి నమస్కరించింది. మీరు? ఆవిడ స్వర్ణ వైపు ఆసక్తిగా చూసింది. నా పేరు స్వర్ణలత. మీరు డాన్సర్ స్వర్ణలత కదూ? మీ డ్యాన్స్ మొన్న నేను చూశాను. ఈమె మీకేమవుతుంది? ఆంటీ. ఐసి, నాకు ఆ సంగతి తెలీదు. కనీసం మీకోసం వెళ్తానని కూడా ఆ డ్రైవర్ నాకు చెప్పలేదు. ఆవిడకి ఎలా ఉంది డాక్టర్? వెంటనే రక్తం తెప్పించి ఎక్కిస్తే పర్వాలేదు, అది కూడా కొద్ది రోజుల వరకే అనుకోండి. తేజ అక్కడికి దూరంగా వరండా స్తంభం దగ్గర నిలబడున్నాడు. అతను లోపలికి రాకముందే చెప్పేశాడు, స్వర్ణ, నీ భర్తగా నిన్ను అక్కడికి తీసుకువెళ్తున్నాను, నేను లోపలికి రాను, నన్నేం మాట్లాడొద్దు. స్వర్ణ మౌనంగా ఉండిపోయింది. అతను అన్నట్లుగానే బయటే నిలబడిపోయాడు. స్వర్ణ, డాక్టర్, దాసు, నర్సు తిరిగి రాజ్యలక్ష్మి గదిలోకి వెళ్ళారు. రాజ్యలక్ష్మిని డాక్టర్ పిలిచింది. ఆవిడ మూలిగింది కానీ కళ్ళు తెరవలేదు. స్వర్ణ చప్పున మంచం మీద కూర్చుంది. ఆంటీ, ఆంటీ అంటూ పిలిచింది. ఆవిడ స్థితి చూస్తుంటే స్వర్ణకి ఏడుపు వచ్చేస్తోంది. డాక్టర్, రక్తం తెప్పించండి, ఏమేమి కావాలో అన్నీ తెప్పించండి డాక్టర్, ఆలస్యం చేయకండి ప్లీజ్, నేను రాసిస్తాను, మీ డ్రైవర్ చేత తెప్పించండి. ఆవిడ వ్రాసి దాసుకి ఎక్కడికి వెళ్లాలో, అది ఎంత ఖరీదవుతుందో చెప్పింది. దాసు ఖరీదు వినగానే స్వర్ణ వైపు చూశాడు. బయట అబ్బాయి గారిని అడిగి తీసుకువెళ్ళు, త్వరగా రా. స్వర్ణ తొందర చేసింది. దాసు కంగారుగా వెళ్ళిపోయాడు. స్వర్ణ ఆ క్షణంలో సర్వం మర్చిపోయినట్లుగా రాజ్యలక్ష్మి దగ్గర కూర్చుండిపోయింది. తేజ బయట వరండాలో బెంచి మీద కూర్చున్నాడు. అతనిలో బాధ, కోపం, సహనం, ఉద్రేకం, ఎన్నెన్నో భావతరంగాలు ఉవ్వెత్తున లేచిపడుతూ ఉన్నాయి. ఆ ఘోషకి అతని కణతలు బ్రద్దలవుతాయేమో అనిపిస్తోంది. భగవంతుడు తననెందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? వద్దు అనుకున్న పరిస్థితుల్లోకి ఎందుకు ఇలా తోసేస్తున్నాడు? స్వర్ణ 1-2 సార్లు బయటకు వచ్చింది. దాసు ఇంకా రాలేదని చూసి కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది. ఎలా ఉంది ఆమెకు? అతని మనసు అడగాలని తప్పిస్తోంది కానీ అతని పెదవుల్ని అజ్ఞాత హస్తమేదో మూసివేసినట్టుగా మోగగానే ఉండిపోయాడు. దాసు రక్తం తీసుకుని జాగ్రత్తగా పట్టుకుని ఎంతో సంతోషంగా ట్యాక్సీ దగ్గరకు వస్తున్నాడు. అతని మనసులో ఈరోజు ఎన్నడూ ఎరగనంత ఆనందంగా ఉంది. ఎంత తాగినా రాని థ్రిల్ ఇప్పుడొచ్చింది. తాను అనుకున్నది సాధించాడు. అమ్మగారిని కిషోర్ చేతుల నుండి తప్పించాడు. స్వర్ణని వెతికి అమ్మగారి దగ్గరికి తీసుకొచ్చాడు. రక్తం తీసుకువెళ్ళి ఆవిడ్ని ప్రాణగండం నుండి తప్పిస్తున్నాడు. పరోపకారం చేయడంలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే చిన్నప్పటి నుంచి చేసేవాడు. దాసు కారు దగ్గరకు వచ్చి తలుపు తీస్తుండగా
ఇంతలో హఠాత్తుగా ఎవరో వెనక నుంచి అతని కంఠం గట్టిగా పట్టుకున్నారు. ఆ పిడికిలి కబంధ హస్తంలో అతని పీకని చేజిక్కించుకుంది. ఎరా దొంగరాస్కెల్, నన్ను తప్పించుకుందామనుకున్నావా? మా అమ్మని ఎక్కడ దాచావు నువ్వు? క్రూరంగా ఉన్న ఆ కంఠస్వరం వినగానే దాసుకు ముచ్చెమటలు పోసినాయి. కిషోర్ అతన్ని ఈడ్చి వెన్నులో తన్నాడు. ఆ దెబ్బకి దాసు చేతిలో ఉన్న బాటిల్ క్రిందపడి భళ్ళున బద్దలైంది. చెప్పు, ఎక్కడుందావిడ? కిషోర్ పిడిగుద్దులు గుద్దుతూనే ఉన్నాడు. నాకు నాకు తెలియదు సార్, దెబ్బతిన్న కుక్క పిల్లలా ముడుచుకుపోతూ అన్నాడు. నీకు తెలీదే? సరే, తెలిసి వచ్చేలా నేను చేస్తాను పద. కిషోర్ దాసుని మెడపట్టుకుని లాక్కొచ్చి తన కారులో కోలేసి, పోనీ డ్రైవర్ అన్నాడు. దాసుకి అమ్మగారిని చావు నుండి రక్షించబోయి తన చావు కోరి తెచ్చుకున్నట్లుగా అయింది. డ్రైవర్ వచ్చాడా? డాక్టర్ అప్పటికి ఆరోసారి వచ్చి అడిగింది. రాలేదు డాక్టర్. ఇదేమిటి, చాలా విచిత్రంగా ఉందే. అతను బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తీసుకువెళ్ళాడని వాళ్ళు చెప్పి కూడా 2 గంటల పైగా అవుతుందే. ఏమై ఉంటాడు, ఇంకా రాలేదు? మధ్యలో అతనికి ఏదైనా యాక్సిడెంట్ అవ్వలేదు కదా? నర్సు అనుమానించింది. ఏదో అయి ఉంటుంది, లేకపోతే రావడానికి ఎంతసేపు పట్టదు. డాక్టర్, ఇప్పుడెలా? స్వర్ణ ఆతృతగా అడిగింది. నేనేం చేయనమ్మా, ఆ గ్రూప్ బ్లడ్ అక్కడ ఒక్కచోటే ఉంది, అది కూడా మనకు సరిపడేంతే ఉంది. మళ్ళీ ఫోన్ చేసి డ్రైవర్ని పంపిస్తానంటే వాళ్ళు లేదన్నారు. పోనీ నా రక్తం చూడండి. గ్రూప్ సరిపోవాలి కదా, పరీక్ష చేసి చూడండి డాక్టర్. అయ్యో, ఈ మాట మనం ముందే అనుకుంటే ఈ పాటికి ఆమెకి రక్తం ఎక్కించడం కూడా అయిపోయేదే. రండి అంటూ దారి తీసింది. కొద్దిసేపు అయిన తర్వాత స్వర్ణ డాక్టర్ గారి గదిలో నుంచి బయటకు వచ్చింది. ముఖం విషాదంగా దీనంగా ఉంది. నా గ్రూప్ కాదుట, పనికి రాదుట. దురదృష్టం కాకపోతే ఆ దాసు రాకపోవడం, నా రక్తం సరిపోకపోవటం అన్నీ వ్యతిరేకంగానే జరగాల. నేను అసలు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేది. కళ్ళారా ఆవిడ చావును చూస్తూ ఏం చేయలేకుండా ఉండడం చాలా బాధగా ఉంది. స్వర్ణ, స్వర్ణను అనునయిస్తున్నట్లుగా పిలిచాడు తేజ. ఇందుకోసమేనా ఇక్కడికి వచ్చింది నేను? కనీసం నేను వచ్చానని కూడా ఆమెకు తెలియలేదు. స్వర్ణ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ గబగబా మళ్ళీ రాజ్యలక్ష్మి ఉన్న గదిలోకి వెళ్ళింది. తేజ అక్కడ బెంచి మీద కూర్చుండిపోయాడు. స్వర్ణ రాజ్యలక్ష్మి చేయి పట్టుకుని కూర్చుంది. ఆంటీ, నేను వచ్చాను ఆంటీ. నీకెంతో ఇష్టమైన పని చేసి నీకు చూపించడానికి వచ్చాను. నేను వచ్చేసరికి ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదు. దిగులుగా ఆలోచనలతో పరధ్యాసగా కూర్చున్న స్వర్ణకి టైం ఎంత అయిందో తెలియలేదు. డాక్టర్ 2 నర్సులతో లోపలికి వచ్చింది. నర్సులు ఇక్కడికి చక్రాల మంచం తీసుకొచ్చారు. బ్లడ్ దొరికిందా డాక్టర్? ఆదుర్దాగా అడిగింది. దొరికిందమ్మా, మీ ఆయన ఇస్తున్నాడు, గ్రూప్ సరిపోయింది అంది డాక్టర్. నిజంగా? స్వర్ణ కళ్ళల్లో 1000 కాంతి పుంజాలు ఒక్కసారిగా వెలిగినాయి. అప్పటికే తేజ లోపలికి వచ్చాడు. అతను తల ఎత్తి ఎటూ చూడలేదు. సరాసరి వెళ్ళి డాక్టర్ చెప్పిన విధంగా మంచం మీద పడుకున్నాడు. షర్టు స్లీవ్ మడిచి బాగా పైకి తోసి చెయ్యి చాచాడు. డాక్టర్ ఆ చెయ్యి అందుకుని రక్తం రాజ్యలక్ష్మికి సరఫరా అయ్యే ఏర్పాటు చేస్తోంది. స్వర్ణ కలలో నడుస్తున్న దానిలా తేజ తలవైపు మంచం దగ్గరకు వచ్చింది. డాక్టర్ చకచకా ఏర్పాట్లు పూర్తి చేసింది. తేజ ఇస్తున్న రక్తం మెల్లమెల్లగా రాజ్యలక్ష్మి శరీరంలోకి చేరుకుంటోంది. ఆ 2 మంచాల మధ్యన నిలబడి స్వర్ణ సంభ్రమంగా దానివైపే చూస్తోంది. తేజ తల మీద చేయి వేసి నిమిరింది స్వర్ణ. అతను కళ్ళు మూసుకుని ఉన్నాడు. స్వర్ణ కళ్ళు చెమర్చినాయి. అవి క్రమంగా ఆనంద భాష్పాలుగా ఆమె నునుపైన చెక్కిళ్ల మీద జాలువారినాయి. ఆ క్షణాలు మరువలేనివిగా, అత్యంత విలువైనవిగా, ఎంతో అపురూపమైనవిగా అనిపించసాగినాయి. ఆ 2 దగ్గరికి తీసుకురావాలని తను చేసిన ప్రయత్నాన్ని భగవంతుడు మెచ్చి ఈ విధంగా తనకు సహకరించినట్టుగా అనిపించింది. ఆంటీ, ఆంటీ, స్వర్ణ మృదువుగా అతిమెల్లగా పిలిచింది. రాజ్యలక్ష్మి కళ్ళు భారంగా తెరిచింది. ఆంటీ, నేను, నీకు తెలుస్తోందా? స్వర్ణ, అవునా ఆంటీ, స్వర్ణనే, నీ స్వర్ణని. స్వర్ణ, ఆవిడ లేవబోయింది. శక్తి చాలనట్టు చేతులు చాచింది. స్వర్ణ ఆ చేతులు పట్టుకుని పసిపిల్లని దగ్గరకు తీసుకున్నట్టుగా పొదవి పట్టుకుంది. స్వర్ణ, ఇది నిజమేనా? కల కాదు కదా? కాదా ఆంటీ, నా కోసం దాసును పంపావుగా, రెక్కలు కట్టుకుని ఎగిరొచ్చాను. ఎప్పుడొచ్చావమ్మా? నాకు తెలియనే తెలీదు. నిద్రపోయాను కాబోలు. లేపకపోయావా? ఇప్పుడు లేపానుగా. స్వర్ణ, నీకు చాలా చెప్పాలి తల్లి. ఇప్పుడేం వద్దు, నాకన్నీ తెలుసు. నువ్వు నాకు పంపిన టేప్ విన్నాను. అంతా సవ్యంగానే జరిగింది. నువ్వు విశ్రాంతి తీసుకో. స్వర్ణ గుండెలకు తల ఆనించి ఉన్న రాజ్యలక్ష్మి కళ్ళు స్వర్ణ మెడలో ఉన్న మంగళసూత్రాల మీద నిలిచినాయి. ఆవిడ ఆశ్చర్యంగా వాటిని చేతుల్లోకి తీసుకుంది. స్వర్ణ, నువ్వు నువ్వు అవునా ఆంటీ, నేను పెళ్లి చేసుకున్నాను. రాజ్యలక్ష్మి ముఖం వెలవెలా పోయింది. పెళ్లి చేసుకున్నావా? నీ పెళ్ళి అయిపోయిందా? స్వర్ణ చాలా ఉత్సాహంగా ఆవిడకి సమాధానం చెప్పింది. అవునా ఆంటీ, నా పెళ్ళి నాకు నచ్చిన అతనితో జరిగిపోయింది. నువ్వెక్కడున్నావో నాకు తెలీదు. లేకపోతే
నా పెళ్ళికి నిన్ను లాక్కెళ్లేదాన్నే. నా పెళ్లి కూతురు అలంకరణ నీతోనే చేయించుకునేదాన్ని. నేను అదృష్టవంతురాలిని ఆంటీ. అతను చాలా మంచివారు. రాజ్యలక్ష్మి నిట్టూర్చింది. స్వర్ణ చెప్పే విషయాల్లో ఆమెకు ఆసక్తి పోయింది. దాసు ఎక్కడా అని అడిగింది. ఎక్కడికి పోయాడో నిన్ననగా వెళ్ళాడు. అంతులేడు. డాక్టర్ నీకు రక్తం ఎక్కించాలంటే తీసుకురావడానికి వెళ్ళాడు. మళ్ళీ రాలేదు. నా భర్త రక్తం ఎక్కించారు. నీ భర్త రక్తమా? అవును, ఆయన గ్రూప్ సరిపోయింది. నేను నీ గురించి బాధపడుతుంటే ఆయన ఇచ్చారు. అలాగా? ఎక్కడమ్మా అతను? ఏడి? ఉండు పిలుస్తాను. స్వర్ణ ఆవిడ్ని వెనక్కి దిళ్ల కానించి పడుకోబెట్టి వెళ్ళింది. తేజ వరండాలో నిలబడి ఉన్నాడు. స్వర్ణను చూడగానే నువ్వుండు స్వర్ణ, నేనింటికి వెళ్తాను. ఇక్కడ నీ అవసరం తీరిన తర్వాత నువ్వు వచ్చేయి. ఒక్క క్షణం లోపలికి రండి, ఆవిడ మీకోసం అడుగుతోంది. స్వర్ణ, నేను నిన్ననే చెప్పాను, నేను రక్తం ఇచ్చింది నీ బాధ చూడలేక కానీ ఆవిడ కోసం కాదని. స్వర్ణ అతని చేయి పట్టుకుంది. దీనంగా అడిగింది, ఎందుకండి మీ మనసును మీరు మోసపుచ్చుకుంటారు? అయినా 1-2 నెలల కంటే ఎక్కువ బ్రతకన ఆ నిర్భాగ్యురాలి మీద మీకింకా కోపం దేనికి? ఆ మాట వినగానే అతని ముఖంలో బలవంతంగా తెచ్చిపెట్టుకున్న కఠినత్వం కరిగిపోయింది. రండి, నా కోసం మీకు ఇష్టం లేని పనులు ఎన్నో చేశారు. ఈ ఒక్కటి కూడా చెయ్యండి ప్లీజ్. అతను ఇక తిరస్కరించలేకపోయాడు. స్వర్ణ అతని చేయి పట్టుకునే గదిలోకి వచ్చింది. ఆంటీ, ఇడుగో నా రాజకుమారుడు. చాలా మంచివాడు కానీ కాస్త కోపిష్టి మనిషి, స్వర్ణ హాస్యంగా చెప్పింది. తేజ లోపలికి అడుగు పెట్టగానే రాజ్యలక్ష్మి తడబాటుగా లేచి కూర్చుంది. ఎవరితను? దేవీప్రసాద్. ఎన్నో సంవత్సరాల క్రితం తనని వదిలి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన అతను బ్రతికి ఎలా వచ్చాడు? అతనే అతనే ఆ శరీర దారుఢ్యం, ఆ నడక, ఆ రూపు, ఆ నల్లటి చక్కటి క్రాఫు అతనే. కానీ కానీ ఇది ఎలా సాధ్యం? స్వర్ణ లాక్కు వచ్చినట్టుగా తీసుకువచ్చి ఆవిడ మంచం దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది తేజాని. సరిగ్గా చూడాంటీ, నేను ఏరికోరి కావాలని కట్టుకున్న ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో బాగా చూసి చెప్పు. నన్ను డాక్టరమ్మ పిలిచింది, నేను ఇప్పుడే ఆవిడతో మాట్లాడొస్తాను. స్వర్ణ వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజ్యలక్ష్మి ఇంకా అతన్నే చూస్తోంది. ఆమె పెదవులు కంపిస్తున్నాయి. అతని కుడి చెంప మీదున్న పుట్టుమచ్చ మీద దృష్టి నిలిచింది. తేజ అస్పష్టంగా పిలిచింది. అతను తలెత్తి చూశాడు. అతని కళ్ళల్లో ఎన్నో సంవత్సరాలు మోగగా పడిన బాధ తెరలు తొలగించుకొని తొంగి చూస్తోంది. తేజ, ఆవిడ చేతులు చాచింది. ఆ చేతులు అతను పట్టుకున్నాడు. మరుక్షణంలో ఆవిడ ముందుకు వంగి అతని ఒడిలో కరిగిపోయింది. తేజ, నువ్వొచ్చావా? నా మీద నీకు కోపం పోతుందని అనుకోలేదు నాన్న. ఈ జన్మకి ఆ అదృష్టం లేదనుకున్నాను. నిన్ను మళ్ళీ చూడకుండానే చచ్చిపోతానని అనుకున్నాను. స్వర్ణభర్తవి నువ్వా? నాకు రక్తమిచ్చి బ్రతికించింది నువ్వా? ఆవిడ ఇన్నాళ్ళు పడిన ఆవేదన బెగబట్టి దుఃఖం కట్టలు తెగిన ప్రవాహంలా ఉద్ధృతంగా పొంగి పొర్లి వచ్చేసింది. అతను మాట్లాడలేకపోయాడు. ఆవిడింకా ఏడుస్తూనే ఉంది. అతను పెదవి నొక్కి పట్టాడు. పురుషాహంకారం అతన్ని వెనక్కు లాగింది. అతనికి నిగ్రహాన్ని ఇచ్చింది. లేకపోతే ఆవిడ చేస్తున్న పని అతనే చేసేవాడేమో. అతని కళ్ళ ముందు చిన్ననాడు తను ఆవిడ ఒడిలో తలదూర్చి ఆవిడ చీర కుచ్చిళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చే దృశ్యాలు కళ్ళ ముందు కదిలాయి. ఆవిడ ఇంకా చెబుతూనే ఉంది. తేజ, నేను నిన్ను అన్యాయం చేయలేదురా. నిన్ను దూరం చేసుకోవాలని అనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. జీవితం నన్ను దగా చేసింది. మీ నాన్నకి నీకు దూరమైన తర్వాత నేను ఒక్క నిమిషం కూడా శాంతిగా సుఖంగా గడపలేదు. శాపగ్రస్త జీవితం గడిపాను. మమ్మీ, అతని పెదవులు అప్రయత్నంగా సహజంగా పిలిచాయి. ఆవిడ దుఃఖం రెట్టింపయింది. ఏది? ఇంకొక్కసారి పిలవరా నాయనా, మరొక్కసారి పిలువు. నా ఇన్నాళ్ళ ఆవేదనని, నేను పడిన కష్టాలని ఆ పిలుపు రూపు లేకుండా చెరిపేస్తోందిరా. నా గుండెల మీద నేను మోయలేక కృంగిపోతున్న భారాన్ని అది దింపేస్తోందిరా. ఈ పిలుపు వినడం కోసం నేనెంత తప్పించానో నీకు తెలియదురా తండ్రి. అతను ఆమె తల మీద చేయి వేశాడు. ఆవేదన పడక మమ్మీ. నువ్వు ఈ దేశం వదిలి వెళ్లకుండా ఉంటే మన జీవితాలు వేరుగా ఉండేవేమో డగ్గుత్తికగా అన్నాడు అతను. నేను చాలా దురదృష్టవంతురాలినరా. ఇందుకే నీకోసం, మీ నాన్న కోసం ఎంత తప్పించానో అంత దూరం అయ్యాను. తేజ, ఎక్కడా ఆ డాక్టరమ్మ? త్వరగా పిలు. ఈ ఆనందంతోనే నా ప్రాణం పోయేట్టు ఒక్క ఇంజెక్షన్ ఇమ్మను. నేను మళ్ళీ ఆ ఒంటరితనం భరించలేనురా. నీ చేతుల్లో చచ్చిపోతే నాకు చాలా హాయి. నీ చేతులతో ఈ శరీరం దహనమైతే నా ఆత్మకు శాంతి. ఎక్కడా ఆ డాక్టర్? తీసుకురా బాబు, త్వరగా తీసుకురా. ఇంతలో స్వర్ణ డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చింది. ఆవిడ రాజ్యలక్ష్మిని పరీక్ష చేసి నర్సు అందించిన ఇంజెక్షన్ తీసుకుని చేస్తూ, మీ స్వర్ణ నాకంతా చెప్పింది. మీరు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి, రెస్ట్ తీసుకోండి అంది.
ఇంతలో బోట్ల టకటక వినిపించింది. కిషోర్ లోపలికొచ్చాడు. అతన్ని డాక్టర్ ప్రశ్నార్థకంగా చూస్తూ ఎస్ ప్లీజ్ అంది. ఇక్కడ డాక్టర్ మీరేనా? అవును, ఏం కావాలి మీకు? కిషోర్ సరాసరి రాజ్యలక్ష్మి మంచం దగ్గరకు వచ్చాడు. అతన్ని చూడగానే ఆవిడ భయంగా జరిగి స్వర్ణ చేతిని గట్టిగా పట్టుకుంది. కిషోర్ అక్కడున్న స్వర్ణని, రాజ్యలక్ష్మి మంచం పక్కన కుర్చీలో కూర్చుని ఉన్న తేజాని మార్చి మార్చి చూశాడు. అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నంత క్రోధంగా ఉన్నాయి. డాక్టర్ వైపు తిరిగి అన్నాడు, డాక్టర్, ఈవిడ మా అమ్మ. ఈ స్వర్ణలత ఈ తేజాతో కలిసి మా డ్రైవర్ని కూడగట్టుకుని నేను ఫారిన్ వెళ్ళిన సమయంలో ఆవిడ పేరుటున్న ఆస్తంతా తన పేరు మీద వ్రాయించుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఆమె వ్రాయలేదు. చివరికి వీళ్ళు ఏమైనా డ్రైవర్ ద్వారా నా ఇంట్లోంచి మాయం చేసి ఈ మారుమూలకు తీసుకువచ్చి రహస్యంగా దాచారు. మై గాడ్, నిజంగానా? డాక్టర్ తెల్లబోయింది. నా అదృష్టం కొద్దీ డ్రైవర్ నిన్న నా కళ్ళకు కనిపించాడు. వాడి మక్కెలు విరగదనితే జరిగిందంతా చెప్పాడు. ఈమెని వెంటనే డిశ్చార్జ్ చేయండి. బిల్లు ఎంతయిందో చెప్పండి, నేను తీరుస్తాను అన్నాడు. స్వర్ణ ఎర్రబడిన ముఖంతో ఆవేశంగా అంది, అబద్ధం డాక్టర్, పచ్చి అబద్ధం. అతని మాటలు నమ్మకండి. ఆంటీకి ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారని మీరన్నారే, ఆ పని చేసింది ఇతనే. కిషోర్ క్రూరంగా చూశాడు. సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? 10 మందిలో మన పెళ్లి నిశ్చయమైందన్న మాట కూడా వదిలేసి వీణ్ణి కట్టుకున్నావు. నేను తలుచుకుంటే మీ ఇద్దరిని జైల్లోకి తోయించగలను. రాజ్యలక్ష్మి చప్పున మంచం దిగొచ్చింది. కిషోర్, నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడేం గొడవ చేయకు. నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను పద. తడబాటుగా నడుస్తున్న ఆవిడ తూలి పడబోతుంటే తేజ పట్టుకుని ఆపాడు. మా అమ్మను వదులు, కిషోర్ కంఠం గద్దించింది. తేజ, ఆంటీని వదలకు, ఆ రాక్షసుడికి అప్పచెప్పకు, స్వర్ణ కంగారుగా అంది. షటప్, కిషోర్ చేయి స్వర్ణ చెంప మీద చెళ్ళున తాకింది. తేజ రాజ్యలక్ష్మిని మంచం మీద కూర్చోబెట్టాడు. అతను కిషోర్ వైపు వచ్చాడు. మరుక్షణంలో అతన్ని మెడబట్టి గుమ్మంలోంచి బయటికి తోశాడు. జాగ్రత్త, గుమ్మం దాటి లోపలికి మళ్ళీ వచ్చావా నీ ప్రాణాలు నీకు దక్కవు. అతని కంఠం కూడా అతని ఆవేశంలాగానే నిగ్రహంగా ఉంది. రాజ్యలక్ష్మి ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా అయింది. నిజం కిషోర్, జరిగిందేదో జరిగింది. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ఆటలు సాగడానికి నేనిప్పుడు ఒంటరిని కాను. నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నువ్వు పొందలేవు. నువ్వు మర్యాదగా ఫారిన్ వెళ్ళిపో. ఇక్కడుండి ఏదైనా చెయ్యాలని అనుకున్నావా? నీ బండారమంతా బయటపెట్టే వ్యక్తిని నేను అమెరికా నుండి పిలిపిస్తాను. యూ బ్లడీ ఉమన్, ఐ హేట్ యూ. ఐ హేట్ ఆల్ ఆఫ్ యూ. ఐ హేట్ ది బ్లడీ ఇండియా అంటూ గబగబా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో దాసు భయం భయంగా తిరిగి తిరిగి చూస్తూ గోపాలం భుజం ఆసరా చేసుకుని కుంటుతూ లోపలికొచ్చాడు. సమయానికి గోపాలం గారు వచ్చారు కాబట్టి బ్రతికిపోయానండి అమ్మగారు. మీరెక్కడున్నారో చెప్పమని నా ఎముకలు విరగ్గొట్టేశాడు అంటూ బావురుమన్నాడు. డాక్టర్, అమ్మని ఇంటికి తీసుకువెళ్తాను. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు మీరు అని అడిగాడు తేజ. మీరు ఈ పూటే తీసుకువెళ్ళవచ్చు, కానీ ఒక్క మాట, ఆవిడ ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది అంది డాక్టర్. తేజ తల ఊపాడు. సంధ్యా సమయం కాబోతోంది. ఎదురుగా వేణుగోపాలస్వామి ఆలయంలో జేగంటల మోత వినిపిస్తోంది. రాజ్యలక్ష్మి ఉయ్యాల బల్ల మీద దిండుకు ఆనుకుని పడుకుని ఉంది. ఆ దేవాలయంలో నుంచి వినిపిస్తున్న ఆ గంటల మోత ఆలకిస్తున్న కొద్దీ ఆమె మనోమందిరంలో గత జ్ఞాపకాల కవాటాలు వరుసగా తెరుచుకుంటున్నాయి. పెళ్ళైన కొత్తలో ఈ ఊరొచ్చినప్పుడు ఇదే ఉయ్యాల బల్ల మీద తనని కూర్చోబెట్టి భర్త ఊపుతూ ఆ గంటలు వింటూ, రాజీ, ఉర్దూలో ఒక సామెత ఉంది, చాలా మంచి సామెత, అది చెప్పనా అన్నాడు. చెప్పండి, ఏమిటది? దేవాలయం పడగొట్టు, మసీదు పడగొట్టు, చర్చిని శిథిలం చేయి, కానీ మనిషి మనసు మాత్రం బద్దలు కొట్టకు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? దేవాలయాలు, మసీదులు, చర్చిలు పడగొడితే మరింత మంచి రాళ్ళు తెప్పించి ఇంకా ఎంతో అందంగా వాటిని తిరిగి కట్టించవచ్చు. కానీ పగిలిన మనసు మాత్రం మళ్ళీ అతుకు పెట్టలేవు. రాజ్యలక్ష్మి చప్పట్లు కొట్టింది. వహ్వా వహ్వా, చాలా బాగుంది, నిజంగా బాగుందండి, జాగ్రత్తగా గుర్తుంచుకుంటాను అంది. రాజ్యలక్ష్మి కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చినాయి. కానీ తనేం చేసింది? అతని మనసు శిథిలం చేసింది. వదినా, మందు వేసుకున్నావా? కాత్యాయని వచ్చి అడిగింది. లేదు కాత్యాయని. అయ్యో, ఆలస్యం అయిపోయింది. కాత్యాయని నొచ్చుకుంటూ మందు తీసుకురావడానికి గదిలోకి వెళ్ళింది. అక్కడే కింద కూర్చుని పుస్తకం చదువుకుంటున్న దాసు, అమ్మగారు, మీరు ఈ పూట ఎక్కడికి షికారు వెళ్ళనంటున్నారుగా? కారు అవసరం లేదయ్యే, నేను కాసేపు ఊళ్ళో తిరిగిరానా అని అడిగాడు. వెళ్ళిరా దాసు అంది. దాసు వెళ్ళిపోయాడు. ఇంతలో తాతగారు అక్కడికొచ్చారు. ఈ పూట నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? మామగారిని చూడగానే రాజ్యలక్ష్మి చప్పున లేచింది. పడుకోమ్మా, లేవకు, నా భగవద్గీత కోసం వచ్చాను
ఆయన అంటుండగానే ఆవిడ చప్పున ఆయన పాదాల వైపు వంగింది. ఏమిటమ్మా ఈ పిచ్చి? ఆయన లేవదీశాడు. నేను పెట్టిన బాధలు గుర్తు పెట్టుకోకుండా నాకింత విశ్రాంతిని ప్రసాదించారు మీరు. నా కొడుకు, నా కోడలు, నా ఇల్లు నాకు దొరికేలా చేశారు. మన చేతుల్లో ఏమీ లేదమ్మా. ఈ ఇవ్వడాలు తీసుకోవడాలు అంతా ఆ భగవంతుడి లీల. కాత్యాయని మందు తెచ్చి తాగించింది. మీ చేత ఇలా సేవలు చేయించుకోవడం చాలా సిగ్గుగా ఉంది కాత్యాయని అంది. అలా ఎందుకంటా వదినా? ఎన్నో కుటుంబాల్లో మనస్పర్ధలతో విడిపోయిన మనుషులు మళ్ళీ కలుసుకోవడం మనం చూడటం లేదు. కానీ అన్నయ్య ఉంటే కాత్యాయని తలుచుకోకుండా ఉండలేకపోయింది. ఇంతలో మెట్ల మీద నుంచి గబగబా స్వర్ణ, ఆమె వెంట తేజ పరిగెత్తుకుని అక్కడికి వచ్చారు. స్వర్ణ చేతిలో పుస్తకాల దొంతరుంది. అవి అందుకోవాలని తేజ చూస్తున్నాడు కానీ స్వర్ణ అతని చేతికి చిక్కడం లేదు. చూడు ఆంటీ, రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చింది. ఏమిట్రా తేజ అని అడిగింది కాత్యాయని. పుస్తకాలు అత్తయ్య, నేను ఎప్పుడో ఒక కథ చెబితే అది వ్రాసేసి పుస్తకం అచ్చు వేయించింది. చూపించమంటే నాకు చూపించడం లేదు, తేజ ఫిర్యాదు చేశాడు. ఏ పుస్తకం, ఏ కథ అది అన్నారు తాతగారు. చూడండి మీకే తెలుస్తుంది. స్వర్ణ తేజకి తప్ప మిగతా ముగ్గురికి పుస్తకాలు ఇచ్చింది. కీర్తి కిరీటాలు ఎప్పుడు వ్రాసావమ్మా అన్నారు తాతగారు. వ్రాసింది. నేను చెప్పిన కథ వ్రాసేసి తన పేరు పెట్టుకుంది. తేజ కినుకగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజ్యలక్ష్మి పేజీ తిప్పింది. ప్రియమైన తేజకి ప్రేమాభిమానాలతో నీ స్వర్ణ అంకితం చదివింది. కీర్తి కిరీటాలు ఈ పేరు ఎవరు పెట్టారమ్మా? నేనే ఆంటీ. చాలా బాగుందమ్మా. ఇంతకీ ఇది ఏం కథ? మనందరి కథ. మరి ఇందులో పాత్రలు కేవలం కల్పితాలు అని వ్రాసావే? అలాగే వ్రాయాలిట. అలా వ్రాస్తే ఎవరితోనూ ఏ గొడవ ఉండదని పబ్లిషర్ చెప్పాడు. స్వర్ణ తేజ కోసం చూసింది. అతని కోసం ఇల్లంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. ఏ శోభు, మీ అబ్బాయి గారు ఎక్కడా? వాగు దగ్గరికి వెళ్ళారండి అన్నాడు. తేజ షెడ్లో కూర్చుని కాగితాలేవో చూసుకుంటున్నాడు. స్వర్ణ వెనక నుంచి వచ్చి అతని కళ్ళు మూసేసింది. అతను ఆ చేతులు బలవంతంగా తీసేసరికి ఎదురుగా కీర్తి కిరీటాలు అనే పేరుతో అందంగా పుస్తకం కనిపించింది. నాకు చెప్పకుండా ఈ పని చేశావన్నమాట అన్నాడు సీరియస్గా. ఒక్కసారి చూపించి ఆశ్చర్యపరచాలని అనుకున్నాను, ఇంకెప్పుడు చేయనుగా. కోపం వచ్చిందా? బ్రతిమాలుతున్నట్టుగా అడిగింది. అతను మాట్లాడలేదు. ఎంత కోపం వచ్చిందిట? ఇంత అన్నట్టు అతని చేతులు చాచాడు. అయితే చెవి మెలిపెట్టు. అతని దగ్గరగా వంగింది. అతని చేతులు ఆమె నడుమును బంధించాయి. అతను డ్రాయర్ తెరచి అలాంటిదే మరో పుస్తకం చూపించాడు. నీకంటే ముందే చూశాను. పబ్లిషర్ నాకు మొదటే పంపాడు. స్వర్ణ, నేను ఈ పుస్తకం చదివాను. చాలా బాగుంది. నేను చెప్పిన కథ కంటే నువ్వు సొంతంగా వ్రాసిందే ఎక్కువగా ఉంది. ఇంత మంచి పుస్తకం వ్రాసి నాకు అంకితం ఇచ్చినందుకు నేను ఇవ్వబోయే బహుమతి ఏమిటో తెలుసా? ఏమిటి? అతడు డ్రాయర్ తెరిచి కొన్ని కాగితాలు డ్రాయర్ మీద పరిచి చూపించాడు. దాని మీద ఒక భవనం యొక్క నమూనా గీసి ఉంది. ఏమిటది? నువ్వు నడపబోయే నాట్య శిక్షణా కేంద్రం. దీని పేరేమిటో తెలుసా? ఏమిటి? నాట్యమయూరి. ఇదిగో, ఇది నువ్వు పిల్లలకి డ్యాన్స్ నడిపే హాలు. ఇది పిల్లలు ఉండే హాస్టలు. ఇది భోజనశాల. ఇది వాళ్ళు ఆడుకునే స్థలం. ఇది చిన్న ఈత కొలను. అతను వేలు పెట్టి ఒక్కొక్కటే చూపించి చెబుతుంటే స్వర్ణ అతని కౌగిలిలో ఒదిగిపోయి అది చూస్తోంది. తేజ అలా చూపించి చెబుతుంటే స్వర్ణకి సుస్థిరమైన ప్రశాంతమైన భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తున్నట్టుగా, నిశ్చింతగా, అనిర్వచనీయమైన ఆనందంగా అనిపించసాగింది. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు యద్దనపూడి సులోచనారాణి గారు. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరో నలుగురికి షేర్ చేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.